హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శోభా క్రియేషన్స్. ఉత్తరాఖండ్లో జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ని విజిట్ చేయడం జరిగింది. ఆ వీడియోనే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జిమ్ కార్బెట్లో మేము టైగర్ క్యాంప్ రిసార్ట్లో స్టే చేసాం అనమాట. నైట్ అక్కడుండి ఎర్లీ మార్నింగ్ ఫారెస్ట్లోకి వెళ్తాం. ఈ రిసార్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చక్కటి చెట్లు, స్విమ్మింగ్ పూల్, మంచి వాతావరణం, బ్రేక్ఫాస్ట్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. ఫారెస్ట్లోకి వెళ్ళాలంటే ముందుగానే ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలండి. నైట్ అక్కడ స్టే చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ వెహికల్ వస్తుంది, వాళ్ళు వచ్చి ఫారెస్ట్లోకి తీసుకెళ్తారు. 5:30కి అండి ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలి. చాలా చల్లగా ఉంటుంది. వింటర్ సీజన్లో అయితే అన్ని గ్లౌజులు, మంకీ క్యాప్, స్వెటర్లు అన్నీ కూడా దగ్గర ఉంచుకోవడం చాలా మంచిది. చాలా చలి పుట్టేస్తుంది అక్కడ. మేము ఇక్కడ ఫారెస్ట్ గేట్ దగ్గరకు వచ్చామండి. ఇది అవుట్ సైడ్ అనమాట. అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళందరూ ఉంటారు. ప్రతి వెహికల్ని చెక్ చేస్తాడు. ఐడి ప్రూఫ్ అన్నీ చూసి కానీ వాళ్ళు లోపలికి పంపించరనమాట. వీళ్ళంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు విధంగా ఐడి కార్డ్ చూస్తున్నారు. చూసిన తర్వాత లోపలికి పంపిస్తారనమాట. వెహికల్స్ అన్నీ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాయి. 1 by 1 పంపిస్తూ ఉంటారు. ఇదిగోండి గేట్ లోపలికి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడి నుంచి మొత్తం ఫారెస్టే. మా వెహికల్తో పాటు చాలా వెహికల్స్ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఇంకోండి ఇక్కడ కార్బెట్ టైగర్ రిజర్వ్ అని రాస్తుంది కదా. ఎస్పెషల్లీ టైగర్స్ కోసమే ఈ ఫారెస్ట్ అనమాట. టైగర్స్తో పాటు ఎలిఫెంట్స్ ఉంటాయి, డీర్స్ ఉంటాయి, ఇంకా ఏమేమి కనపడతాయో చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత. మాతో పాటు డ్రైవర్, ఒక గైడ్ వచ్చారు. వాళ్ళు మాకు అన్ని విషయాలు చెప్తూ ఉన్నారనమాట. ఇదిగోండి ఇక్కడ చుట్టూ గ్రాస్ కనిపిస్తుంది కదా, ఇక్కడికి ఎలిఫెంట్స్ వచ్చి ఆ గ్రాస్ అది తింటూ ఉంటాయంట. మేము అలా ముందుకి కంటిన్యూ అవుతున్నాం. వెళ్తున్నప్పుడు చూడండి మట్టిలో ఈ పంజా టైగర్ అనమాట, టైగర్ ఫుట్ మార్క్స్ ఇవి. అప్పుడే పక్క నుంచి వెళ్ళింది. మేము వెళ్ళేసరికి అది పక్క వెళ్ళిపోయిందనమాట. చూసారు కదా. మళ్ళీ తర్వాత వెయిట్ చేసాం కానీ అది బయటికి రాలేదు. అక్కడ కొద్దిసేపు ఆగి ఇంకా మేము బయలుదేరాం. మిగిలిన వెహికల్స్ కూడా ముందుకు వెళ్ళాయి. ఎర్లీ మార్నింగ్ అవ్వటం వలన అప్పుడే సన్ రైజ్ స్టార్ట్ అయిందనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది అక్కడ వాతావరణం. సన్ రైజ్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అక్కడ మాకు సాంబార్ కనిపించిందండి. ఆ లోపల చెట్ల మధ్యలో ఉంది. అదిగోండి కదులుతుంది కదా, లోపలికి వెళ్తుంది. ఫ్రీగా అలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట యానిమల్స్. డీర్స్ అయితే చాలా ఉన్నాయి, గుంపులు గుంపులుగా ఉంటాయండి. టైగర్ అటాక్ చేస్తున్నప్పుడు అది బయట వైపుకి వస్తుందన్నమాట. అదే మనకి గుర్తంట. డీర్స్ కనుక బయటకు వస్తే టైగర్ దాన్ని అటాక్ చేయబోతుంది అని మాకు గైడ్ చెప్పాడు. అది కాపాడుకోవడానికి రోడ్డు వైపుకి ఇలాగ వచ్చేస్తాయి అన్నమాట. చూడండి ఈ డీర్ ఎంత చక్కగా హాయిగా తింటూ ఉందో ఫారెస్ట్లో. చిట్టడవి అంటారు కదా, అదే అన్నమాట. ఇక్కడ పులి వచ్చిన చెట్ల మధ్యలో నుంచి మనకి కనిపించదు. మనం చుట్టూ గమనించుకుంటూ ఉండాలన్నమాట. చూడండి ఫారెస్ట్ ఎలా ఉందో. ఇలా మేము వెహికల్లో ముందుకు వెళ్తూ ఉన్నాం. మధ్య మధ్యలో పెద్ద పెద్ద చెట్లు, దాని మీద రకరకాల బర్డ్స్ ఉంటాయి. అంతేకాకుండా నది ప్రవాహం కూడా ఉంటుంది. అక్కడికి వచ్చి ఈ విధంగా అన్నమాట నదీ ప్రవాహము. ఇక్కడ యానిమల్స్ అన్నీ వచ్చి వాటర్ తాగుతూ ఉంటాయి. సమ్మర్లో అయితే ఎక్కువగా టైగర్స్ కూడా వస్తూ ఉంటాయంట అక్కడికి. మా వెహికల్తో పాటు చాలా వెహికల్స్ కూడా వచ్చేసాయి అక్కడికి. అక్కడ మేమైతే జింకలు చూసాము. జింకలు మాత్రం వచ్చి వాటర్ తాగుతూ ఉన్నాయి. ఈ కొండపైన వల్చర్స్ అండి చాలా ఉన్నాయి అన్నమాట. ఆ పై వైపున ఆ చెట్ల మధ్యలో ఉండటం వలన కనపడలేదు. ఆ కొండపైన ఉన్నాయి వల్చర్స్. ఇది పైవైపు నుంచి ఆ నదిని వీడియో తీశాను. అక్కడంతా టైగర్స్ అన్నీ వచ్చి అక్కడ వాటర్ తాగుతూ ఉంటాయి.
అక్కడి నుంచి మేము కొంచెం ముందుకెళ్ళామండి. అక్కడ ఒక ఎలిఫెంట్ మమ్మల్ని అటాక్ చేయడానికి ట్రై చేసింది. మేము వెంటనే వెనక్కి వచ్చేసామన్నమాట. బ్యాక్ రిటర్న్ అయిపోయాం. అక్కడ అంతా బర్డ్స్ నెస్ట్ ఉంటాయి కదండి, అవన్నీ ఉన్నాయి. ఆ ముందు రోజే టైగర్ ఈ విధంగా వెహికల్ దగ్గరికి వచ్చిందంటండి. వెహికల్ పక్క నుంచి వెళ్ళిందంట. డ్రైవర్ నాకు ఈ వీడియో ఇచ్చాడు. నిన్నే చూసాం మేడం టైగర్ని అని చెప్పాడనమాట. ఇది మేము చూడలేదు, డ్రైవర్ ఇచ్చింది నేను పెట్టాను దీంట్లో. చూసారు కదా, ఈ విధంగా తిరుగుతూ ఉంటాయి టైగర్స్ లోపల. ఈ ఎలిఫెంట్ మమ్మల్ని అటాక్ చేయడానికి ట్రై చేసింది. మేము వెంటనే రిటర్న్ అయిపోయాం. అది మదపటి ఏనుగు అంటారు కదండి, ఆ ఏనుగు. చూడండి, ఎలిఫెంట్ రోడ్డు క్రాస్ చేస్తూ అవతలికి వెళ్ళింది. ఇంకా అప్పుడే మేము క్రాస్ చేయాలనుకోలేదన్నమాట. ఇంకా వస్తాయేమో చూసి వెయిట్ చేసి, ఇంకా ఏమీ రావట్లేదు అని డ్రైవర్ అనుకున్న తర్వాతనే మమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళాడు. కొద్దిసేపు అక్కడే వెయిట్ చేసామన్నమాట. ఆ రోజైతే మేము చాలా సేవ్ అయ్యామండి, బై గాడ్స్ గ్రేస్. లేకపోతే ఆ ఏనుగు ఇంకా మా మీద అటాక్ చేసేది. ఇంక వేరే ప్లేస్ లేదు దానికి వెళ్ళటానికి. ఇంక ఇదే రూట్లో మా వెహికల్ మీదకి వచ్చేస్తుంది అనమాట ఇటువైపుకి. డ్రైవర్ వెంటనే రిటర్న్ తీసుకొని బ్యాక్కి వెళ్ళిపోవడం వలన ఆ రోజు మేము సేవ్ అయిపోయాం. అదిగోండి, అది అటువైపు వెళ్తుందని చెప్తున్నారు కానీ అది మళ్ళీ అటువైపు వెళ్ళి మళ్ళీ ఇటు తిరిగేసింది, మా వెహికల్ వైపుకి తిరిగేసింది. అది వెళ్ళినట్టు వెళ్ళింది, మళ్ళీ బ్యాక్ వచ్చేసింది అనమాట. అదంతా నేను వీడియో తీద్దామనుకున్నా కానీ తీయలేకపోయాను. ఆ టెన్షన్లో తీయలేకపోయాను అనమాట. మేము ఇంకా కొంచెం రిటర్న్ వచ్చేసాము. రిటర్న్ వచ్చేసి ఇక్కడ చిన్న హోటల్ ఉందండి, అక్కడ టీ అది తాగాం. ఇది 1908లో కట్టారంట ఈ బిల్డింగ్. తర్వాత రిటర్న్లో ఎలిఫెంట్ దగ్గర, ఇది పెంచుకునే ఎలిఫెంట్లండి, దీని దగ్గర కొంచెం ఫొటోస్ అది తీసుకున్నాం. దాని తర్వాత మ్యూజియంకి వెళ్ళాం, జిమ్ కార్బెట్ మ్యూజియం. ఇది జిమ్ కార్బెట్ మ్యూజియం. దీంట్లో వ్యాన్స్ ఉంటాయి. ఈ వ్యాన్లో వెళ్తే వాళ్ళు ముందే మనం బుక్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు ఆఫ్టర్నూన్ 12 నుంచి ఈవినింగ్ 5 వరకు ఫారెస్ట్లో తిప్పుకొని తీసుకొని వస్తారంట. ఈ లోపల, ఈ మ్యూజియం లోపల జిమ్ కార్బెట్ గురించినటువంటి అనేక విశేషాలు, ఈ టైగర్, ఆయన చంపినటువంటి టైగర్ అన్నీ కూడా లోపల ఉన్నాయన్నమాట. ఇంకొన్ని విధంగా గ్లాసులలో పెట్టారు. ఏ విధంగా ఆ టైగర్ని కాల్చాడో ఇవన్నీ పిక్చరైజేషన్ అంతా ఉంటుంది లోపల. ఇది చాలా బాగుందండి. మనం వీడియోలోకి వెళ్ళి ఫారెస్ట్లోకి వెళ్ళి వాటన్నిటిని చూస్తున్నట్టు అనిపిస్తుంది. యానిమల్స్ అన్నీ రావడం, మనం ఏదో వాటిని ఫొటోస్ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇది చాలా ఎంజాయ్ చేయొచ్చు, సరదాగా ఉంటుంది. యానిమల్స్ అన్నీ వస్తూ పోతూ ఉంటాయి అన్నమాట అక్కడ. ఈ విధంగా అనమాట. మీరు కనుక ఉత్తరాఖండ్కి వెళ్తే అక్కడ జిమ్ కార్బెట్ మ్యూజియం చూడొచ్చు. ఫారెస్ట్ని తప్పకుండా విజిట్ చేయండి. మేము మ్యూజియం నుంచి జిమ్ కార్బెట్ ఉన్న హౌస్కి వెళ్ళాం. ఆ హౌస్లో ఆయన స్టాచ్యూ పెట్టారు. ఆయన యూస్ చేసినటువంటి ఫర్నిచర్, గన్, ల్యాంప్స్, ఆయన ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి. నైనితాల్ దగ్గర ఒక చిన్న పల్లెటూరులో ఒక టైగర్ 400 మందిని చంపేసిన తర్వాత అప్పటి బ్రిటిష్ గవర్నమెంటు జిమ్ కార్బెట్ని పిలిపించి ఆ టైగర్ని చంపమని చెప్పారు. తర్వాత ఆయన ఆ టైగర్ని చంపాడు. ఈ ఒక్క టైగర్నే కాకుండా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని టైగర్స్ని కూడా ఆయన చంపాడు. ఎందుకంటే అవి జనం మీదకి పడి జనాల్ని చంపేస్తుంది కాబట్టి. అందుకోసమని ఆయన ఆలోచించుకొని జనసంచారం మీదకి రాకుండా ఉండాలంటే వాటికి సపరేట్గా వేరే ఒక ప్లేస్ ఉన్నట్లయితే అవి మనుషుల దగ్గరికి రావు అనుకొని కొన్ని వేల ఎకరాలను తీసుకొని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ని సపరేట్గా ఉంచేసి వాటిల్లోనే అవి ఉండే విధంగా ఏర్పాటు చేశారు. అందుకోసమే దానికి జిమ్ కార్బెట్ రిజర్వ్ ఫారెస్ట్ అని పేరు వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఈ ఛానల్ని లైక్ చేయండి,
షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.